టైగర్కి టైం వచ్చింది, సారీ గెద్దకి టైం వచ్చింది. సిఎస్కే ఫ్యాన్స్ ఆఫ్టర్ వాచింగ్ 2 days మ్యాచ్. అసలు ఏ మీమ్ ఎందుకు ఫేమస్ అవుద్దో ఎవరికి తెలియదే. అసలు ఈ సీన్ ఏంటి ఓజీలో, ఇదెందుకు ఫేమస్ అయింది ఆ సాంగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఐపీఎల్ మీమ్ నైట్స్ ఎపిసోడ్ 3. సో ఎస్, ఐపీఎల్ ఈసారి నిజంగా లాస్ట్ ఇయర్ మీద ఈసారి మంచి ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. అసలు ఒక్కొక్క మ్యాచ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్టఫ్ టు టాక్ అమాంగ్ ourselves. పంజాబ్ కింగ్స్ టుడే. పంజాబ్ వర్సెస్ జీటీ. ప్రసిద్ధ్ కృష్ణ గడ ఒక ఓవర్లో 2 వికెట్లు తీసేస్తాడు. ఆడిది ఇంకా గుర్తు, 2 overs 2 for 6 అంతా ఆడి స్పెల్. ఇదే ఏంట్రా ప్రసిద్ధ్ కృష్ణ, నువ్వు ఇండియాకి ఆడినప్పుడు ఎందుకంత మంచిగా అయ్యో అనిపిస్తుంది నాకు. ప్రసిద్ధ్ కృష్ణ ఎప్పుడు ఐపీఎల్ ఆడినా. కూపర్ కానలీ, ఎస్ వాడే ఎస్ వాడు లేకపోతే పంజాబ్ వాళ్ళు ద మూన్ ఇస్ ద మూన్. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఆఫ్టర్ సీయింగ్ నితీష్ కుమార్ రెడ్డి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ వర్సెస్ కేకేఆర్. అది 400 సంవత్సరాలకొక్కసారి సంభవించే అష్టగ్రహ కూటమి. అదే సంభవించకూడదు అలాగా. ఈసారి నుంచి నేను చెప్తున్నా, ఇక్కడ యూనిటీ చూపిద్దాం తెలుగులో అందరం. తెలుగు ప్లేయర్ ఏ దాంట్లో ఆడినా చూపిద్దాం, అది నేను చూపిస్తా. సో ఫెల్ట్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ సీయింగ్ నితీష్ కుమార్ రెడ్డిస్ పర్ఫార్మెన్స్ ఎస్టర్డే. అసలు భలే ఆడారు. అసలు బౌలింగ్ బ్యాటింగ్ ప్లీజ్ కంటిన్యూ. అది 400 సంవత్సరాలకు జరగకూడదు, ఎవ్రీ మ్యాచ్కి జరగాలని. బాగా ఆడు, నువ్వు మంచిగా ఆడు ప్లీజ్. మన తెలుగు పేరు నిలబెట్టు, ఓకేనా? ఏదో నితీష్ కుమార్ రెడ్డి పనులన్నీ ఆపేసుకున్న స్ట్రీమ్ చూస్తాడన్నట్టు మాట్లాడుతున్నాను నేను. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. నేను ఆల్మోస్ట్ మధ్యలో హార్ట్ ప్యాంట్లోకి వచ్చింది చార్నోట్ సారికి అలా చిన్నగా. బట్ యా లాస్ట్కి ఓకే. ఐ వాచ్ ఐపీఎల్ ఫర్ ఫన్, సేమ్ మీ వెన్ మై ఫేవరెట్ టీమ్ డజంట్ పర్ఫార్మ్ వెల్. చార్నోట్ సారీ ఆఫ్టర్ ఫస్ట్ ఎస్ఆర్హెచ్ లాస్ట్. అది లీక్డ్ ఫుటేజ్. ఇది ఆరెంజ్ టీ షర్ట్ వేసుకున్నాడు చూడాలి మళ్ళీ. పీక్ డీటెయిలింగ్. అసలు బౌలింగ్ ఎవరిది హైలైట్ అన్నట్టే ఉంది. అది నువ్వా నేనా అన్నట్టే హెయిర్ బౌలింగ్. అండ్ ఏం లేదు, ఐ హెస్టేట్. అలౌట్ చేసాం. నెక్స్ట్ గుడ్ నైటే, దాని తర్వాత మార్టిన్. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? కేకేఆర్ ట్వీట్, ఆర్ షెల్ వి సే బిర్యానీ ఫీస్ట్. అదే పెట్టారుగా. అసలు ఏ మీమ్ ఎందుకు ఫేమస్ అవుద్దో ఎవరికి తెలియదే. అసలు ఈ సీన్ ఏంటి ఓజీలో, ఇదెందుకు ఫేమస్ అయింది ఆ సాంగ్కి. వినెవర్ నో. ఆ సీన్ రాసిన సుజిత్ అని కూడా అనుకున్నాడు ఇప్పుడు ఎలాంటి చోట పడుతుంది ఆ సీన్ వచ్చా. సరిపోయింది. ఫ్రమ్ వీకెస్ట్ బౌలింగ్ టు పర్పుల్ క్యాప్. 2016 ఎస్ఆర్హెచ్ వైబ్స్. అరే 2016 ఎస్ఆర్హెచ్ బౌలింగ్ వాజ్ మచ్ బెటర్ దాన్ కరెంట్ వన్ రా ప్లీజ్. అక్కడ దాకా బాగానే ఉంది. వీకెస్ట్ పర్పుల్ క్యాప్ ఆపేయచ్చు, ఎందుకు అలాగా? సో యా, అండ్ ఉన్నతకత్తే బౌలింగ్ పెద్ద దిక్కు ఎస్ఆర్హెచ్లో. వీళ్ళు చేసిన హిట్టింగ్కి నెక్స్ట్ మ్యాచ్ నుండి బౌలర్స్ హెల్మెట్లు పెట్టుకుని బాల్ వేస్తారేమో. యాక్చువల్లీ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఎంత పవర్ఫుల్ అని నేను చెప్తా. ఎవరైతే లైవ్ చూసారో వాళ్ళకి అర్థం అవుద్ది.
పవర్ ప్లే తర్వాత పటపట ఎప్పుడు వికెట్లు పడడం స్టార్ట్ అయినాయి ఏంట్రా ఇది అన్నట్టే ఉండింది లాస్ట్ దాకా. స్కోర్ చూస్తే 220. సో అదే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి కొంచెం మంచిగా మనకు ఊపు వచ్చి యాజ్ అన్ ఆడియన్ కొడితే 250+ ఈజీగా పెట్టే బ్యాటింగ్ లైనప్ అది. బట్ బౌలింగ్, ఎస్ బౌలింగ్ ప్లీజ్, ఇదే బౌలింగ్ నన్ను కేకేఆర్తో వేసిన బౌలింగ్ మళ్ళీ వేరే వాళ్ళతో వేసారు అనుకో, అప్పుడు అందరూ ఒప్పుకుంటారు, అప్పుడు అందరూ భయపడతారు, అమ్మో ఎస్ఆర్హెచ్ అని. పిఓవి ఆర్సీబీ ఫ్యాన్ ఫ్రెండ్ కాల్ చేసి సిఎస్కే భలే ఆడుతుంది కదా అని అంటున్నాడు. డిస్కరేజ్ చేయొద్దు, వచ్చాననుకో అక్కడికి. No discourage, no discourage. I'm talking about you. ఫస్ట్ నుంచి కూడా అందరిని వెక్కిరించిన అలవాటు, ఫస్ట్ అది మానుకో, అర్థమైందా? నువ్వు సిఎస్కే మీద ఎన్ని ట్రోల్స్ వస్తున్నాయంటే 1-2 కాదు, బోల్డ్ అసలు. అంటే అంతే పెద్ద ఫ్రాంచైజీలకి ఇంకా ఆర్సీబీ, సిఎస్కే, ఎంఐ వీటికి ఇంకా తప్పదు. సరిగ్గా టీం ఆడకపోతే కాస్తూ ఉండాలి. అవేంటో తెలుసుగా మీకు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. బౌలింగ్ సరిగ్గా లేదన్నారు కదరా, ఫస్ట్ డిఫెండింగ్ చేసిన టీం మాదే. నుంచి ఎస్ఆర్హెచ్ మ్యాచ్ నెగ్గిన తర్వాత నుంచి టైం లేని అంత కలకల్లా ఆడిపోతుంది ఇలా మీమ్స్తో. అమ్మో 1-2 కాదు, ఎన్ని ఎలివేషన్లో ట్విట్టర్ అన్నీ కలకలాడుతున్నాయి. టైగర్కి టైం వచ్చింది, సారీ గెద్దకి టైం వచ్చింది. మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ బై నితీష్ కుమార్ రెడ్డి, ఫస్ట్ విత్ బ్యాట్, నౌ విత్ బాల్. ఎన్కేఆర్ డిజర్వ్స్ ద రెస్పెక్ట్ ఫర్ హిస్ ఇంప్రూవ్మెంట్ ఇన్ బౌలింగ్ ఇన్ లాస్ట్ ఫ్యూ మంత్స్. ఐ hopefully believing supporting NKR to continue the same form, especially in bowling. బ్యాటింగ్ ఎలాగో మనోడు ఆడతాడు, బౌలింగ్ సో అప్పుడు వాల్యుబుల్ కమోడిటీ అవుతాడు. ఒకప్పుడు ఆర్సీబీ ఫ్యాన్స్కి ఎలా ట్రోల్స్ పడేవి, ఇప్పుడు సిఎస్కే ఫ్యాన్స్కి పడుతున్నాయి. ఎస్ కొంచెం కొత్త కదా, కొంచెం బాధ వేస్తుంది. మాకైతే అలవాటు, సిగ్గు లేకుండా చెప్తున్నాను నేను. ఎన్ని కాసేటోళ్ళు ఒక డెకేట్ కాసాం మేము. సో ఇట్స్ ఓకే. సిఎస్కే వర్సెస్ పంజాబ్ కింగ్స్, వాట్ విల్ విన్ టుడే యువర్ ప్రెడిక్షన్? కుచ్ బోలేతో వివాద్ హో జాయేగా అంటారు కదా. బట్ స్టిల్ కీపింగ్ ఎవ్రీథింగ్ అసైడ్, విత్ మై అజంప్షన్ అండ్ ఆల్, పంజాబ్ కింగ్స్ నెగ్గేస్తుంది ఈరోజు. టీము ఇంజురీ వెళ్ళిపోతే వాళ్ళు ఎక్కడి నుంచి ఆడతారు? సిఎస్కే వాళ్ళు పాపం. ఎస్ఆర్హెచ్ నెట్ రన్ రేట్ 2.9072 ప్లస్ 0.469. మరి 64 రన్స్ తేడాతో నెగ్గితే రాదేంటి? మీ ఆఫ్టర్ సీయింగ్ గ్రేటెస్ట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ షమి అండ్ అబ్దుల్ సమద్ ఇన్ ఎల్ఎస్సి. అరే కాదురా, లెట్స్ బీ ఫ్రాంక్, ఓకే? అలా అయితే మరి ఆర్సీబీ ఫ్యాన్స్ ఏమైపోవాలి? మా నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు అందరూ మంచిగానే ఆడతారు కదా, క్లాస్ ఇన్ హెడ్. ఓకే, లిస్ట్ తెస్తే బోల్డ్ మంది ఉంటారు. సిరాజిన్, జీటీ బోల్డ్ మంది ఉంటారు. అందరూ బయటకు వెళ్ళాక మంచిగా ఆడతారు. మరి అంటే ఇంకో డీటెయిలింగ్, బ్లాక్ ఆరెంజ్ కలిపి ఉంటుంది కదా ఎస్ఆర్హెచ్ జెర్సీ, లోపల బ్లాక్. పీక్ డీటెయిలింగ్ బై రాకేష్ మాస్టర్. బెస్ట్ బీమ్ ఫర్ టుడే. A team losing 2 games still not being able to move CSK from the bottom. That's called aura. -4 అంతేలే. ఆ రోజు మరీ బిగ్, అది మరీ భారీ ఇది కదా ఆ రోజు. ఓకే, ఐ అండర్స్టాండ్. సాడ్. సిఎస్కేకి రావాలి ఎవడొకడు, లేకపోతే కష్టం. లైక్ ఇంకా అట్లీస్ట్ లాస్ట్ టైం గుజరాత్కి వాళ్ళు ముగ్గురే ఆడేవారు కదా బ్యాట్స్మెన్లు, బట్లర్, సుదర్శన్, గిల్. అలాగే ఆడాలి వీళ్ళు కూడా. సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, దూబే, ఇంకెలాగ ఆడుకోవాలి. సిఎస్కే ఫ్యాన్స్ ధోని ఉండుంటే పక్కా గెలిచేవాళ్ళం అదర్ టీమ్స్. ఐ కైండ్ ఆఫ్ పిటీ సిఎస్కే ఫ్యాన్స్ మ్యాన్. ఘోరంగా వస్తున్నాయి ట్రోల్స్. కేకేఆర్ 2 మ్యాచెస్ ఓడిపోయినా కూడా లాస్ట్ ప్లేస్లో సిఎస్కేనే ఉంది. ముగ్గురు ఆడితేనే 200 కొట్టారంటే టీం మొత్తం ఆడితే ఎలా ఉంటుందో మీ ఊహక వదిలేస్తున్నా. 300 కదా,
ప్రాబ్లం 300 కదా ఎవరు బాబు, ఒకసారి కొట్టేంట్రా బాబు అందరూ కూర్చుని 300. కావాలంటే ఆర్సీబీ మీద కొట్టేయండి, ఎలాగో హై స్కోర్ మా మీద కొట్టండి ఒకసారి 300 గొడవ వదిలిపోద్ది. రే నిన్న ఆడారు చూడు మంచిగా, దట్ ఈజ్ ఇంపార్టెంట్. నో, అలా కన్సిస్టెంట్గా ఆడాలి, అది ఇంపార్టెంట్ కదా 300 కన్నా. సర్లే కొట్టండి ఒకసారి 300. అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి. సిఎస్కే వైల్ బ్యాటింగ్. ఎలా వస్తాయి ఇలాంటి ఐడియాలు? వెరీ క్రియేటివ్. చెన్నై వాడు పెట్టాడు ఇది. ఓకే, ఆడెందుకే తెలియదు కానీ సెల్ఫ్ ట్రోల్ అయిపోయింది అయ్యో ఇది. బట్ బిఫోర్ గోయింగ్ టు నెక్స్ట్ మేము మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. ఈసారి SRH 300 కొడతా? కింద కామెంట్స్లో పెట్టండి. 300 కొడతా? అండ్ వాళ్ళ లాస్ట్ హైయెస్ట్ రన్ స్కోర్స్ని బ్రేక్ చేస్తారా చేయరా? థర్డ్ ఆప్షన్, అసలు ఇదంతా కాదు, వేరే టీం చేస్తుంది, వేరే టీం విల్ బ్రేక్ ద హైయెస్ట్ రన్ స్కోర్ రికార్డ్. ఎనీథింగ్. వై దే ఆర్ మెనీ గ్యాప్స్ బిట్వీన్ ఆర్సీబీ మ్యాచెస్? అదే కదా వాంటింగ్. వన్ సిఎస్కే హ్యాడ్ గ్యాప్ ఆఫ్ 2 years బిట్వీన్ మ్యాచ్. చూసినట్టున్నదే ఈ బొక్క. అమ్మని ఈ పుణ్యక్షేత్రానికి ఎందుకు పట్టుకొచ్చినావు నన్ను? పోయినసారి ఈడనే ఒంగో పెట్టి హారతి ఇచ్చిరు నాకు. ఎప్పుడు బట్ వాట్ యాజ్ అన్ ఆర్సీబీ ఫ్యాన్ వాట్ ఏ హై ఇట్ ఈస్, బికాస్ సిఎస్కే ఎంత కాదనుకున్నా ఇట్స్ టీమ్ విచ్ వన్ 5 cups విచ్ ఇస్ లెజెండరీ. వాళ్ళు 2 years బ్యాన్ అయిన తర్వాత కూడా వచ్చి 2 కప్పులు కొట్టారు. ఇట్స్ లైక్ క్రేజీ టీమ్. బట్ వాళ్ళని కొంచెం నాకౌట్ గేమ్లో ఓడించడం అండ్ అది కొంచెం హై. ఐ నెవర్ థాట్ దిస్ విల్ హ్యాపెన్. బట్ అది దినేష్ కార్తిక్, మోబోబాట్, రజత్ పాతిదర్ ఇవన్నీ ఏదో గ్రహాలు కొంచెం ఎలా గ్రహాల మూమెంట్ అంతా ఎలా కలిసి వచ్చిందనమాట మాకు. సో అష్టగ్రహ కూటమి అంటారు కదా, అలా కుదిరింది. ఎప్పుడుకో ఒకసారి కుదిరింది. సో అదిదా మ్యాటర్. ఫీలింగ్ హ్యాపీ, ఫీలింగ్ కాన్ఫిడెంట్. ఈ సీజన్ నాకు ఎందుకో కాన్ఫిడెంట్గా ఉంది. అంటే ముందు భయపడే వాళ్ళం కదా, కాన్ఫిడెంట్గా ఉంది నాకు. సిఎస్కే ఫ్యాన్స్ ఆఫ్టర్ వాచింగ్ 2 days మ్యాచ్. I think this original video is from that match. That 7 మ్యాచ్లు వరుసగా నెక్కితే ప్లే ఆఫ్స్కి వెళ్తాం. 2024 యా ఆ సీజన్ అనుకుంటా ఇది. సరే బ్రో, మీ టీమే కప్పు కొడతారు. From last 17 years. Clean catch at all, but out given KKR unlocking premium umpire subscription tonight. అరే ఒకసారి let's stop the debate. అరే ఇలాంటి ముందు చాలాసార్లు అవుట్ ఇచ్చారు కదరా. ఈ ఫింగర్ టిప్ కిందది బాల్ వచ్చి దాని మీద పడినా కూడా అది అవుట్ కిందే బోల్డ్ సార్లు ఇచ్చారు. బట్ ఐ అండర్స్టాండ్. గుడ్ వన్, సూపర్ అసలు. స్ట్రైక్ రేట్ 400 అంట. 400 ఎట్రా రే, 300 ఉంటేనే గొప్ప. నెక్స్ట్ షో ఎప్పుడు ప్రణీట్ చేద్దాం. లైక్ యా, బట్ ఐమ్ హ్యాపీ విత్ ద ఫస్ట్ 2 episodes యొక్క రిసెప్షన్. సో ఫర్ ద వన్స్ హూ డోంట్ నో, ఐ హ్యావ్ డన్ ఎ షో కాల్డ్ ద అన్ప్రొఫెషనల్ షో. లింక్ ఈజ్ ఇన్ ద డిస్క్రిప్షన్, గో చెక్ ఇట్ అవుట్. ఫర్ ద ఫస్ట్ టైం తెలుగులో కొంచెం ఇలాంటి ఒకటి ఫార్మాట్. సో ఒకసారి వెళ్ళి అక్కడ కామెంట్ సెక్షన్లో చెప్పండి అలా ఉందో చూసి. ఇఫ్ యూ థింక్ సిఎస్కే ఈస్ గోయింగ్ టు లూజ్ టుడే దెన్ డెఫినెట్లీ యూ విల్ బీ సర్ప్రైజ్డ్. భరత్ చౌదరి, ఎస్. ఎప్పుడైనా నేను ఒకటి అనుకుని దానికి ఆపోజిట్ జరిగితే ఐ విల్ గెట్ ఎంటర్టైన్డ్. ప్లీజ్ ఎంటర్టైన్ మీ. నాకు దట్ ఈస్ హౌ వి ఎంజాయ్. ఏమో బావే విఫోరియా, థ్యాంక్ యూ ఫర్ ద సూపర్ చాట్. ఆర్సీబీ అండ్ పంజాబ్ ఫైనల్ 2026. పంజాబ్ ఫైనల్ కప్. యాక్చువల్లీ పంజాబ్ కొడితే ఎనీ అదర్ ఆర్సీబీ తర్వాత ఎవరు కప్పు కొట్టాలరా అంటే నాకు పంజాబ్ కొట్టాలనే ఉంది.
శ్రేయస్ అయ్యర్ మ్యాన్, హీ డిజర్వ్స్ ఎ కప్. ఆర్సీబీ కాకుండా చెప్తారా. సో యా, బట్ మళ్ళీ ఫైనల్స్కి వచ్చి ఓడిపోవడం నాది ఒకటే లాజిక్. నువ్వు ఇంకా ఫైనల్స్ దాకా వెళ్ళి ఓడిపోవడాలు చాలు, 3 సార్లు ఓడిపోయాం అలాగా. కావాలంటే ముందే, లేకపోతే ఫైనల్స్ దాకా వెళ్ళి ఫైనల్స్ కొట్టండి. ఇలా ఫైనల్స్ దాకా వెళ్ళి ఓడిపోవడాలు ఐ కాంట్ టేక్. అయిపోయింది ఆ ఎక్స్పైరీ, 3 ఏళ్ళు. మేబీ కెనాట్. రిసెప్షనా ఎవరిదన్నా, నీదార్ చారి అన్నది. ఓరే బాబోయ్ అన్న, ఇంగ్లీష్ ఎరగ కూడా వేస్తున్నాం. వస్తుంది అలా ఫ్లోలో అప్పుడప్పుడు. మరి అదేం ఇంగ్లీష్ రా. ఓకే, ఆర్గ్యూ వెన్ యువర్ టీమ్ మ్యాచెస్ దిస్ డిస్ట్రక్షన్. 283/3 హైయెస్ట్ టోటల్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. 277/3 డిస్ట్రాయిడ్ ఎంఐ బౌలింగ్ అటాక్. 125 runs in power play, world record. Defending 118 for 120 totals, bowling dominance. ఇప్పుడు మీ అందరికీ ఫస్ట్ 3 points కనిపిస్తాయి. నాకు ఎస్ఆర్హెచ్ సుప్రమసీ, ఎస్ఆర్హెచ్ హిస్టరీ, ఎస్ఆర్హెచ్ లెగసీ ఏంట్రా అంటే లాస్ట్ది. నువ్వు ఎంఐని 118కి డిఫెండ్ చేయడం, అది దా మ్యాటర్. పైన 3 ఎంత నువ్వు 300 కొట్టినా నాకు దాని ముందు లైట్. అది ప్రైమ్ ఎంఐ. మళ్ళీ అది on earth can a player defend a ball when 98 runs are needed of 28 balls? See, it's okay. ఏమైనా మాట్లాడితే కొంచెం వివాదం హోజేగా అంటారు, కానీ యాజ్ అ కోహ్లీ ఫ్యాన్ నేను ఒకటి చెప్తున్నా. ధోనికి ఇప్పటివరకు చాలా క్రిటిసిజం వస్తుంది కదా అబౌట్ 2019 సెమీఫైనల్. బట్ దట్ ఈస్ హౌ ధోని ప్లేడ్ హిజ్ హోల్ కెరియర్. ఆ రోజు రన్అట్ అవ్వకపోతే నెగ్గిద్దుడేమో, దట్ ఈస్ హిస్ గేమ్ ప్లే. మ్యాక్సిమం వర్కౌట్ అయింది, ఒక్కరోజు వర్కౌట్ అవ్వలేదు. బట్ ఐ నో ఇట్స్ అ హ్యూజ్ కాస్ట్. సెమీఫైనల్, ఒక వరల్డ్ కప్ సెమీఫైనల్ అంటే మరి. బట్ యా, దట్ ఈస్ ధోని ఫర్ యూ. నా ఐపీఎల్ నీడ్స్ ఆర్సీబీ. అచ్చా, మ్యాక్సిమం మ్యాచెస్ అన్నీ వీకెండ్లోనే పెడుతున్నారు కదా నా. Again, yeah, we'll take that. It's okay, come on. RCB fans to RCB team. అట్లా ఎట్లా ఇచ్చిరా మీరు అసలు? Till today, the unanswered question. ఆ బ్యాటింగ్ లైనప్కి 49 ఆల్అౌట్ ఎలా అయ్యారా? హౌ? నా జిందగీ మొత్తం బర్బాద్ అయిపోయిందిరా దానివల్ల. మీకు చెప్తున్నాను కదా, దిస్ రికార్డ్ ఆఫ్ 49 కెనాట్ బి బ్రోకెన్. అండ్ దట్టు మనకి ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేట తర్వాత అస్సలకే అవ్వదు, నో ఛాన్స్. ఎస్ఆర్హెచ్ లాస్ట్ 5 scores: 206 versus KKR, 201 versus RCB, 278 versus KKR, 231 versus RCB. అవునా, నైస్ రా. వాడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఆగడు. ఎంత చండాలంగా ఆడినా 49 దాటేస్తారు అందరూ. ఈ రికార్డ్ని బ్రేక్ చేయలేరు. ఎస్, దట్ విల్ ఫర్ ఎవర్ బీ. ఏం లేదు బ్రో, నా ఫ్రెండ్ ఆర్సీబీ ఫ్యాన్, వాడితో కట్టింగ్కి వెళ్తున్నా, వస్తావా రా అని అడిగా. ఓకే అయిపోయింది. అది అయ్యి డెకేడ్ అయింది, ఇంకా గాయం అలాగే ఉంది. ఇంకా ఏమైనా ఉన్నాయా? మా అమ్మ కిరాణా కొట్టు ఖాతాలో ఉంది ఇది. ఎంత ఉంది ఇట్రా? గుద్దా మూసుకోవాలి బయలర్ కోడినా ఎగిరిచేట్లు ఎందుకున్నా? దీంతో దాని పని పెట్టే బదులు గుద్దా మూసుకొని లక్కించిపోయేది మేల్నా? గుద్దా మూసుకొని లక్కించిపోయేది మేల్నా? లౌడాలో పెట్టాలా కోడి? బయలర్ కోడి నాది, చికెన్ నా మామూలుగా తిని అది సున్నది. దీని దెంగి తెక్కపోతే పండుకుంటుంది నా. దెంగి తెక్కపోతే అమ్మా దేవుడా. అమ్మా కొట్టారు కదా, ఇక్కడ ఆవుని ఉరికి చురికి చోటి. లాస్ట్ టైం మన మీద వచ్చింది, ఏంటి ఎంత ఆవేశంగా ఉన్నాడు మనొత్తులేనా అని చెప్పి. పడిక్కల్ ఇస్ క్రేజీ గ్రాఫ్. మనవాడు అవన్నీ ఆడి మళ్ళీ
మనలో అదే డొమెస్టిక్స్ మంచిగా ఆడి నైస్ గుడ్ గుడ్. Sarfaraz and Mushir's father wearing CSK jersey and Punjab Kings cap. The battle of brothers tonight. Oh, మై డియర్ సిఎస్కే ఫ్యాన్స్, ఫస్ట్ ఆ వైభవ్ సూర్యవంశీ గారిని అవుట్ చేయండి రా బాబు. అరే సిఎస్కే ఫ్యాన్స్ కాదురా అవుట్ చేయాల్సింది, ప్లేయర్స్ రా నాయన. రే good one. Good one. ఏం పాప పేరేంది? నేను బాబు మరి చుట్టూ వచ్చాడు బట్టే బాస్. మయ్య తిరుమల తీసుకోవట్లేడు. ఎవడ్రా మీ రే ఎన్నొస్తాయిరా, ఎన్నొస్తాయి ఎప్పుడో చూసినట్టున్నది. రే నెక్స్ట్ నేను ఒక 5 times స్క్రోల్ చేస్తాను ఇది కిందకి. ఓకే 5 timesలో సిఎస్కే ఎన్నిసార్లు వస్తుందో చూద్దాం. ఓకే ఇది వదిలేద్దాం. నెక్స్ట్ నేను ఒకసారి కనుక్కో. ఒకటి. ఓకే ఏంట్రా చూస్తున్నా? ఇది లేదు. ఏం స్కోర్ అయ్యా అది? సిఎస్కే ప్రజెంట్ సిచ్యుయేషన్ ఇంకోటి వచ్చింది. ఓకే అరే 3 సార్లు 2 సార్లు సిఎస్కే మీమ్స్ వచ్చినాయి జస్ట్ ఇప్పుడు. చేటా అన్నో చేటాని చెత్తబుట్లో పడేశారు. ఓకే నెక్స్ట్. ఒరే 3 out of 4. ఓకే మై బాయ్ ఎంత ధైర్యం ఉంటే మా వాళ్ళని కొడతారా? చిన్న పూనగాలని చూడ కూడా కొడతారా మీరు? రోహిత్ శర్మ డేవిడ్ వార్నర్. ఒరే 5 timesలో 3 times వచ్చిందిరా. ఓ మై గాడ్. హెడ్ టు హెడ్ 20. ఓకే దట్స్ ద వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. లెట్స్ కీప్ కొమ్మింగ్. మళ్ళీ త్వరలోనే ఇంకొక ఐపీఎల్ మినిట్స్తో కలుద్దాం. ఐ హోప్ యూ గైస్ ఆర్ ఎంజాయింగ్ ఇట్. కామెంట్స్లో అది మంచిగా ఎంగేజ్మెంట్ చూస్తున్నా. మీకు కూడా కొంచెం ఈ కామెంట్స్లో ఏమనిపించిందో, ఈ వీడియో కింద కామెంట్స్లో ఏమనిపించిందో చెప్పండి. సో అంతే, లెట్స్ మీట్ ఫర్ అనదర్ ఎపిసోడ్ వెరీ సూన్ హోప్ఫుల్లీ. సో ఎంజాయ్ ద ఐపీఎల్. బెట్టింగ్లు మళ్ళీ చెప్తున్నాను, డోంట్ డూ బెట్టింగ్. 10 రూపాయలు 5 రూపాయలు రూపాయికి కూడా ఇక్కడ బెట్టింగ్లు. చిల్లు మ్యాచ్లు చూడండి, ఎంజాయ్ చేయండి. దాని తర్వాత మళ్ళీ యూట్యూబ్లోకి వచ్చి చాలామంది కంటెంట్ చేస్తున్నారు ఐపీఎల్ చుట్టూరు. అందులో మనం కూడా ఒకళ్ళం. చూసి నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. 300 దగ్గరలో ఉన్నాం. 300 కొడదాం సరేనా త్వరగా. బాయ్. సీ యూ. Pa